ఈ రోజున మీ అందరికీ, ప్రజలందరికీ, కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు. అసలు మా చిన్నప్పుడు మేడే అంటే ఈ కార్మికులు చాలా గొప్పగా చేసుకునేవారు. క్రమేపీ ఫ్యాక్టరీలు తగ్గిపోవడం, తర్వాత ప్రైవేట్ సెక్టార్లో పెద్ద పెద్ద కంపెనీలు రావడం ఈ మేడే ప్రాముఖ్యతని తగ్గించేసినాయి. కనీస వేతన అమలు చట్టం మట్టుకు ఎక్కడ కూడా అమలు జరగట్లేదు. చాలా దురదృష్టకరం. కనీస వేతన చట్టం అన్నది ప్రతి చోట అమలు చేయాలి. ఈ మేడే సందర్భంగా నేను ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నది, కనీస వేతన చట్టం అన్నది ప్రతి సంస్థలోనూ కూడా అమలు చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలి. థ్యాంక్ యూ. ఇంకొక విషయం, జ్ఞానేశ్వరి అనే అమ్మాయి 10th క్లాస్లో నిన్న స్టేట్ ఫస్ట్ వచ్చింది. 600కి 599 మార్కులు. మరి ఎలాగొచ్చినా అర్థం అవ్వలేదు. అమ్మాయి కసింకోట మండలంకి చెందిన అమ్మాయి, అనకాపల్లి జిల్లా. అమ్మాయికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. కార్పొరేట్ స్కూల్లో చదవలేనట్టుగా ఉంది అమ్మాయి. కాబట్టి కార్పొరేట్ స్కూల్లో చదివితేనే మార్కులు వస్తాయన్నది మీరు కొంచెం తల్లిదండ్రులు అది ఆ కాన్సెప్ట్లోంచి బయటకు రండి. సో ఇంకా ఇకపోతే ఇప్పుడు ప్రజెంట్ సమస్య మీ అందరికీ తెలుసు. ఈ రోజున నిన్నటి నుంచి మళ్ళీ నన్ను గృహ నిర్బంధం. నిన్న నేను టెక్కలి వెళ్తున్నానని వదిలిపెట్టేశాను. టెక్కలకు మ్యారేజ్కి వెళ్ళొచ్చాను. ఈ రోజున మళ్ళీ ఏటోడికి ఎవరిని భీమవరంగానే వెళ్తారా అని చెప్పి వెళ్ళని చెప్పినా కానీ 5 పోలీసులు, ఒక 10 మంది ఇంటి చుట్టూ. అంటే నేను ఎక్కడికి వెళ్ళకూడదు, భీమవరం వెళ్ళకూడదా, లేకపోతే బయటికి వెళ్ళకూడదా, ఏంటి నిర్బంధం? ఎక్కడికి వెళ్ళాలని పోలీసులు కూడా మీరు చూడండి అంతాను. అక్కడెక్కడో ఆకివీడులో గొడవ జరిగింది, దానికి మద్దతు ప్రకటించాను, వెళ్ళాను. నన్ను వెళ్ళకుండా ఆఫ్ చేశారు, బైండ్ ఓవర్ పెట్టారు. పెట్టిన తర్వాత ఎన్ని రోజులు, అది జరిగి 10 రోజులైంది. ఇంకా నేను ఆకివీడు వెళ్ళకూడదా? ఏంటి గవర్నమెంట్ ఇంత భయపడితే ఎలాగా? నేను వెళ్తే ఏమవుతుంది? వాళ్ళకి ఒక మనోధైర్యం వస్తుంది దళితులకి. అంతేగాని నేను అక్కడ వెళ్ళేసి నేనేమి ఇచ్చేయను. అక్కడ జరుగుతున్న అన్యాయాలని, అక్రమాలని బయటికి చెప్తాను. వాళ్ళు 3వ తారీఖున, రేపు 3వ తారీఖున పోలీసులు ఏం చేయాలి? ఇప్పుడు దాకా ఎవరైతే నడిపించి పోలీసుల అండతో దళితుల్ని అణచగొట్టాడు, అతన్ని బయటకు రానివ్వకుండా చేసి అతన్ని ఈ పోలీసులే కోర్టు ఆదేశానుసారం ఆఫ్ చేస్తారు. అక్కడ ఏమీ శంకుస్థాపన జరగకుండా. అదే కదా జరిగేది. ఇకపోతే అక్కడ జరుగుతున్నది అది. మనకిక్కడ ఈ మత స్వాతంత్రం, మొన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పటి నుంచి దళితులకు మత స్వాతంత్రం ఉందా లేదా? దళితులకు మత స్వాతంత్రం ఉంటే వాళ్ళ కులం నుంచి, దళితులు మాల కానీ మాదిగ కానీ కులం నుంచి మతం మారితే వాళ్ళ కులం ఎందుకు పోద్ది? ఇది పెద్ద సబ్జెక్టు, పెద్దగా నడుస్తూ ఉంది. అదే టైంలో షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళ కులం నుంచి, షెడ్యూల్ ట్రైబ్ అనే వాళ్ళు, షెడ్యూల్ ట్రైబ్లో వాల్మీకులు ఉంటారు, బోయలు ఉంటారు, రెడ్లు ఉంటారు, కాపులు ఉంటారు, వీళ్ళందరూ ఉన్నారు. తూర్పుకు అది కొండ కాపు అంటారు, కొండరెడ్డి అంటారు. ఇలాంటి కులాలన్నీ కూడా షెడ్యూల్ ట్రైబ్లో ఉన్నాయి. వాళ్ళు మతం మారితే, క్రిస్టియానిటీలోకి వస్తే వాళ్ళ యొక్క ఎస్టీ స్టేటస్ అన్నది మారదు. మరి ఎస్సీలకే ఎందుకు ఆ స్టేటస్ మారుతుంది?
ఎస్టీలకు కూడా ఎందుకు మారదు? దానికి చెప్తున్న కారణం ఏంటంటే 1950 ప్రెసిడెన్షియల్స్ ఆర్డర్. దాని గురించి ఈ సబ్జెక్టు 1915 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం దాంట్లో బౌద్ధులు, సిక్కులు, హిందువులకు మాత్రమే ఎస్సీ స్టేటస్ వర్తిస్తుంది. తగిన వాళ్ళు ఎవరు ఇంకో మతంలోకి వెళ్తే ఆ స్టేటస్ వర్తించదు అన్నది ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చెప్తా ఉంది. అది ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అన్నది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉంది. ఇప్పటికీ అందరూ కళ్ళు తెరుచుకున్నారు. మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అందరూ కళ్ళు తెరుచుకున్నారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని రద్దు చేయండి. పెద్ద ఉద్యమం మొదలవుతూ ఉంది. ప్రతి గ్రామంలోనూ, ప్రతి వాడల్లోనూ, ప్రతి పట్టణాల్లోనూ ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా ఒక టీముల కింద ఏర్పడి ఈ ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది బీజేపీ నుంచి ఈ ఉద్యమంలోకి పంపబడతా ఉన్నారు. అంటే బీజేపీతో లాలూచిపడి బీజేపీ వల్ల లబ్ధి పొంది ఇప్పుడు మళ్ళీ దళిత ముసుగులో ఈ మనువాద శక్తులు అన్నాయి ఈ ఉద్యమంలోకి వచ్చి ఈ ఉద్యమాన్ని చేతిలోకి తీసుకుని మళ్ళీ బీజేపీకి వీళ్ళందరినీ సపోర్ట్ చేసి ఇలాగా ఒక ప్రణాళిక రచించి వాళ్ళు బీజేపీ వాళ్ళే ఈ ఉద్యమంలోకి కొంతమందిని పంపుతున్నారు. మనం చూసుకున్నట్లయితే మందాకృష్ణ మాదిగ మనందరికీ తెలిసిన నాయకుడు. మొన్న కేంద్ర ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. అంతకుముందు సుప్రీంకోర్టు 7 జడ్జిల ధర్మాసనం ఏదైతే వర్గీకరణ చెల్లదు అని చెప్పి చంద్రబాబు నాయుడు చేసిన వర్గీకరణ, కొన్ని స్టేట్లు చేసిన వర్గీకరణ చెల్లదని చెప్పి తీర్పు ఇచ్చిందో దాన్ని మళ్ళీ 9 జడ్జిల ధర్మాసనం దాన్ని కొట్టేసి కొత్త తీర్పు ఇచ్చింది. అది కారణం ఏంటంటే ఆ తీర్పు రాజ్యాంగం ప్రకారం లేదు. ఆ తీర్పుకి 341ని అమెండ్ చేస్తేనే ఆ తీర్పుకి ఒక అర్థం వస్తుంది, ఒక స్పష్టత వస్తుంది. ఎందుకంటే ప్రెసిడెంట్కే అధికారం లేదు, కేంద్ర ప్రభుత్వానికి అధికారం లేదు, ఒక్క పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉన్నదాన్ని సుప్రీంకోర్టు ఎలాగా చేయగలదు అన్నది మన ప్రశ్న. అటువంటిది ఒక మనిషి గురించి, ఆ మనిషి వెనకాల ఉన్న సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం అంతా ఉంది అని అనుకుని కేంద్ర ప్రభుత్వం ఆ మందకృష్ణ మాదిగ గారికి విశ్వరూప మాదిగ సభ అని చెప్పి హైదరాబాద్లో ప్రైమ్ మినిస్టరే వాళ్ళ ఒక కుల సభకు వెళ్ళి అన్నీ చేస్తానని చెప్పి చేసి పద్మశ్రీ కూడా ఇచ్చాడు. ఈయన ఈ మందాకృష్ణ అన్న ఆయన, నేను పాలిటిక్స్లో ఉన్నాను, ఒక 40 సంవత్సరాల నుంచి పాలిటిక్స్లోనే ఉన్నాను. ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా క్రిస్టియన్స్ గురించి, క్రైస్తవుల గురించి, క్రైస్తవ సమాజం గురించి ఒక్కసారి కూడా ఆయన మాట్లాడడం అన్నది నేను వినలే. ఆయన ఎంతసేపు వర్గీకరణ వ్యతిరేకం మీదే మాట్లాడాడు తప్పితే ఎప్పుడూ కూడా పాస్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, క్రిస్టియన్స్ మీద జరుగుతున్న దాడుల గురించి కానీ ఆయన ఎప్పుడూ మాట్లాడడం అన్నది నేను వినలేదు, చూడలేదు. మొన్న ప్రవీణ్ బగడాల చనిపోయి పెద్ద ఇష్యూ అయినప్పుడు కూడా ఆయన దాని వంక కూడా చూడలేదు. అటువంటిది సడన్గా ఈ ఉద్యమంలోకి వచ్చి వాళ్ళ వర్గంతో కొన్ని చోట్ల నా ఫోటో కూడా వేసుకుని ఊరేగింపులు అవి ప్లాన్ చేస్తూ ఉన్నారు.
నేను చెప్తా ఉన్నాను, నేను ఖచ్చితంగా సెక్యులర్ వాదిని. నాకు అన్ని మతాలు సమానం, అందరూ సమానంగా ఉండాలనుకున్న సెక్యులర్ వాది. నేను హిందుత్వవాదిని కాదు, సెక్యులర్ వాదిని. అన్ని మతాలు సమానం నాకు. కాబట్టి ఒక మతతత్వవాదితో కలిసి ఉద్యమంలో నేను షేర్ పంచుకోవడం అన్నది జరగదు. కాబట్టి మీరు దయచేసి మీకు ఇష్టం ఉన్నప్పుడు ఆయన్ని పిలుచుకోండి, ఊరేగింపులు చేయండి, సమస్య మంచిది. కాబట్టి నన్ను మటుకు ఆయన ఉన్న దాంట్లో నా ఫోటోలు వేయకండి దయచేసి. అదే నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ ఉద్యమం చాలా మంచి ఉద్యమం, ఇది కావాల్సిన ఉద్యమం. కానీ వీళ్ళు మనువాద ముసుగులో ఉన్నవాళ్ళు ఈ క్రిస్టియన్ దానికి ఈ సమస్యలోకి వచ్చి వీళ్ళు ఈ ఉద్యమానికి ఎటువైపు తీసుకెళ్తారో అన్న భయంతోనే నేను వాళ్ళతో కలవకూడదు, మనం ఇలా చేయాలన్న ఒక ఉద్దేశంతోనే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా ఉండండి, ఆలోచించండి, పూర్వపరాలు ఆలోచించండి. ఈయన ఇంతకుముందు ఎప్పుడూ రాలేని మనిషి ఈ రోజున సడన్గా ఎందుకు వచ్చాడు? ఎవరు ప్రోద్బలం వల్ల దీంట్లోకి వచ్చి జాయిన్ అయ్యి దీన్ని లీడ్ చేయాలనుకుంటున్నాడు? తెలంగాణలో ఆయన చేయొచ్చు కదా ఈ ఉద్యమం. తెలంగాణ మనిషి కదా ఆయన. తెలంగాణలో మానేసి ఆంధ్రాలోకే ఎందుకు వచ్చాడు అంటే రేపు పొద్దున్న కూటమి ప్రభుత్వానికి అంటే బీజేపీకి సపోర్ట్ చేయడానికి ఈ ఉద్యమాన్ని మార్చడానికి ఈయన వచ్చాడు అన్నది మనకు తేటతెల్లం అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇంకొక విషయం, ఇంక దీంట్లో మీరు ఏమన్నా క్వశ్చన్లు అడిగితే అడగచ్చు. ఓకే, అంటే మాకు ఉద్యమాన్ని నిర్మించడం అంటే ఇది లోకల్గా మొన్న రావులపాలెంలో ఎవ్వరి ప్రమేయం లేకుండా, ఏ పొలిటికల్ ప్రమేయం లేకుండా వేలాది జనం ఊరేగింపు చేశారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ రద్దుపరచాలని. అలాగే చాలా చోట్ల ఊరేగింపులు జరుపుతున్నారు, సభలు జరుపుతున్నారు. రేపు 5వ తారీఖున 15వ తారీఖున అమలాపురంలో కూడా ఒక పెద్ద ఊరేగింపు పెడతా ఉన్నారు. దానికి నేను వెళ్తూ ఉన్నాను, అమలాపురం దానికి. అంటే నేను వెళ్తాను, మీరు ఇన్వైట్ చేస్తే వెళ్తాను. కానీ మతతత్వవాదులు అంటే మనువాదుల ముసుగులో ఉన్నటువంటి ఈ కొంతమంది వీళ్ళు వస్తే మటుకు నేను వాళ్ళకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాను తప్పితే నేను ఉద్యమానికి పూర్తిగా మద్దతు ఇస్తాను, ఉద్యమంలో పూర్తిగా పాల్గొంటాను, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఓకే, తర్వాత